వెల్కమ్ టు సిద్ధార్థ 365. ఈ వీడియోలో మనము భిన్న థర్మోమీటర్లను మరి వేరియస్ థర్మోమీటర్స్ దట్ వి యూస్ అనే విషయం చెప్పుకోబోతున్నాం. మనం ఉపయోగించే వివిధ థర్మోమీటర్ల గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మరి పాదరస థర్మోమీటర్ను -39°C నుండి 357°C వరకు కొలవచ్చు. -39°C to 357°C by using mercury thermometer. Why can't we measure less than -39 by using mercury thermometer? -39 కంటే ఎందుకు కొలవలేము, తక్కువ ఎందుకు కొలవలేమంటే ఇట్ ఫ్రీజెస్ ఎట్ -39°C. -39°C వద్ద ఘనీభవిస్తుంది. 0°C వద్ద నీరు ఘనీభవించినట్టే -39 వద్ద పాదరసం ఘనీభవిస్తుంది. ఒకవేళ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు, పాదరసానికి బదులు నీటిని ఉపయోగిస్తే ఉష్ణోగ్రతను ఎంతవరకు కొలవచ్చు? 0 నుండి 100°C వరకు కొలవచ్చు. కాబట్టి పాదరస థర్మోమీటర్ ఉపయోగించి -39 నుండి 350°C ఎందుకు కొలవచ్చు అంటే -39 వద్ద పాదరసం ఘనీభవిస్తుంది, అంతకంటే తక్కువ కొలవలేము. మరి 357 కంటే ఎక్కువ ఎందుకు కొలవలేమంటే ఇట్ బాయిల్స్ ఎట్ 357, అంటే 350°C వద్ద పాదరసం అనేది బాష్పీభవనం చెందుతుంది, మరుగుతుంది, మసులుతుంది, నిలకడగా ఉండదు. కాబట్టి అంతకంటే ఎక్కువ కొలవలేము. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆల్కహాల్ థర్మోమీటర్. బై యూజింగ్ ఆల్కహాల్ థర్మోమీటర్ వీ కెన్ మెజర్ ద టెంపరేచర్ ఫ్రమ్ -114°C to 96°C. -114 కంటే తక్కువ ఎందుకు కొలవలేమంటే -114 దగ్గర ఇట్ ఫ్రీజెస్ అన్నమాట, ఘనీభవిస్తుంది. అలాగే 96 కంటే ఎక్కువ ఎందుకు కొలవలేమంటే ఇట్ బాయిల్స్ ఎట్ 96°C. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? మరి ఎక్కువగా దీన్ని అతి శీతల ప్రాంతాల్లో, కోల్డ్ ప్లేసెస్లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ద కోల్డెస్ట్ వార్ స్పాట్ ఇన్ ద వరల్డ్ సియాచిన్, ఇది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. అక్కడ వింటర్లో టెంపరేచర్ -73 వస్తుంది. మరి పాదరస థర్మోమీటర్ను, మెర్క్యూరీ థర్మోమీటర్ అక్కడ ఉపయోగించినట్లయితే -39 కొలవచ్చు. మరి దీని ఉపయోగించి -114 వరకు లోయెస్ట్ టెంపరేచర్ కొలవచ్చు. దట్స్ వై ఇలాంటి కోల్డ్ ప్లేసెస్లో ఆల్కహాల్ థర్మోమీటర్ను ఉపయోగిస్తాం. అలాగే హైడ్రోజన్ వేపర్ థర్మోమీటర్, హైడ్రోజన్ వాయు థర్మోమీటర్, హైడ్రోజన్ వేపర్ థర్మోమీటర్. దీన్ని ఉపయోగించి మనం -210°C నుండి 500°C కొలవచ్చు. -210 to 500. అలాగే నైట్రోజన్ వేపర్ థర్మోమీటర్, నైట్రోజన్ వాయు థర్మోమీటర్ అంటాం. ఇది -258°C నుండి 1000°C వరకు కొలవచ్చు. -258 to 1000°C వరకు కొలవచ్చు. హీలియం వేపర్ థర్మోమీటర్, హీలియం వాయు థర్మోమీటర్ను ఉపయోగించి -273°C నుండి మరి 2000°C కొలవచ్చు. సో ఏ థర్మోమీటర్ను ఉపయోగించి అత్యల్ప ఉష్ణోగ్రత కొలవచ్చు అంటే హీలియం థర్మోమీటర్. మరి అప్ టు 2000 వరకు కొలవాలంటే దేన్ని ఉపయోగించాలంటే హీలియం థర్మోమీటర్. నెక్స్ట్ థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్, ఉష్ణ విద్యుత్ థర్మోమీటర్. దీన్ని ఉపయోగించి 2000°C నుండి 3000°C వరకు కొలవచ్చు. 2000 to 3000°C వరకు కొలవచ్చు. నెక్స్ట్ పైరోమీటర్ను ఉపయోగించి అప్ టు 6000°C వరకు కొలవచ్చు. ఇవి సెన్సార్ థర్మోమీటర్స్, రిమోట్ సెన్సార్ థర్మోమీటర్స్. ఇవి బాయిలర్స్లో మరి ఫర్నేసెస్లో ఉపయోగిస్తారు, బాయిలర్స్లో మరి కొలుముల్లో ఉపయోగిస్తారు. ఇన్నర్ కోర్ టెంపరేచర్ దగ్గరికి వెళ్లకుండానే లోపలి ఉష్ణోగ్రత, ఇన్నర్ కోర్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అప్ టు 6000°C వరకు కొలవచ్చు. నెక్స్ట్ ఆప్టికల్ పైరోమీటర్ను ఉపయోగించి అప్ టు 20,000°C వరకు కొలవచ్చు. ఆప్టికల్ పైరోమీటర్. So it can be used up to 20,000°C. It can be used to measure the temperature of sun and other stars. సూర్యుడితో పాటు ఇతర నక్షత్రాల ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించవచ్చు. ఇంకొకటి 6 మినిమా అండ్ మ్యాక్సిమా థర్మోమీటర్. 6 అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు. 6 కనిష్ట మరియు గరిష్ట థర్మోమీటర్ ఉపయోగించి మనము వాతావరణ కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రత కొలిసేందుకు ఉపయోగిస్తాం. ఫర్ మెజరింగ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్లే జ్వరమానిని, క్లినికల్ థర్మోమీటర్ను ఉపయోగించి మానవ శరీర ఉష్ణోగ్రతను కొలుస్తాం. హ్యూమన్ బాడీ టెంపరేచర్ కెన్ మెజర్డ్ బై యూజింగ్ క్లినికల్ థర్మోమీటర్, జ్వరమానిని. ఇందులో రీడింగ్స్ ఎంతవరకు ఉంటాయంటే 95°F నుండి మరి 110°F వరకు ఉంటాయి. సో మరొక వీడియోలో మరొక అంశం గురించి కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.